హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? అంతా బాగున్నారా? సో ఇవాల్టి వ్లాగ్ వచ్చేసి ముందుగా నేను మన సబ్స్క్రైబర్స్ ఇన్స్టాగ్రామ్లో నాతో షేర్ చేసినటువంటి కొన్ని పిక్స్. మెయిన్గా మీలో చాలామంది నా రెసిపీస్ చూస్తూ ఉంటారండి. సో మన ఇద్దరు సబ్స్క్రైబర్స్ నాకు ఇన్స్టాగ్రామ్లో ఉన్నటువంటి పిక్స్ పెట్టాను. ఇక్కడ ఇవి క్లియర్గా రాశారు, అక్క నాది చూపించండి, ఫోటో చూపించినా పర్వాలేదు అన్నారు. తను పన్నీర్ పకోడీ ట్రై చేశారనమాట. చాలా బాగుందని చెప్పారు. సో హ్యాపీయే అండి. నేను మళ్ళీ మీరు లాస్ట్ వరకు చూసినా చూడకపోయినా మీరు ఎంజాయ్ చేస్తారని ముందుగానే చూపించాను. అండ్ నిన్న సండే అమ్మాయికి ఎగ్జామ్స్, సండే ఏం కాదు, నిన్న తనకి ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ పికప్ చేసుకోవడానికి విజయవాడ వెళ్ళామండి. సాయంత్రం కొంచెం మా హస్బెండ్ అర్లీగా వచ్చేసారు. వచ్చిన తర్వాత వెళ్ళి తిరిగి రిటర్న్లో పాపను తీసుకుని వచ్చేటప్పుడు క్లైమేట్ అసలు ఎంత బాగుందంటే ఆకాశంలో ముందు స్కై బ్లూగా అనిపించింది. మీరు ఇంకొక 1 మినిట్ వస్తుంది ఈ క్లిప్పింగ్ అనేది చూడండి, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఒక బ్లూ అంటే ఇంకా కెమెరాకి చాలా తక్కువగా అనిపిస్తుంది ఎఫెక్ట్ అనేది. నేను రియల్గా ఎంజాయ్ చేసిన క్లైమేట్ కంటే కూడా చక్కగా ఇంద్రధనుసు విరిసినట్టుగా ఎలా ఉంటుందో అలాగా మంచి మంచి కలర్స్ స్కైలో చూస్తుంటే అలా చూడాలని అనిపించింది. చాలా అంటే చాలా బాగుంది. సో కాసేపు మీరు చూసేయండి. ఇంకా తర్వాత వచ్చే వ్యూ ఇంకా బాగుంటుంది, అది కూడా చూసి ఎంజాయ్ చేయండి. తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత కాసేపు రిలాక్స్ అయ్యి, అంత వర్క్ ఉందండి, కొంచెం పని చేసుకున్నాను. అది ఫినిష్ చేశాక నేను పడుకునేటప్పుడు టైం చూసారు కదా, 11:30 అయింది. 11:30కి నా పని అయిపోయిన తర్వాత నేను ఫ్రెష్ అయ్యి, ఎందుకంటే ఎండాకాలం వచ్చేసింది కాబట్టి చెమటలు పట్టేసినాయి అనమాట. ఫ్రెష్ అయిన తర్వాతనే నిద్రపోయాను. ఆల్మోస్ట్ 12 అయిపోయింది నైట్. మా పాప వచ్చేసింది కాబట్టి తన కోసం బెడ్ అనేది సపరేట్గా ఉంది. బట్ తన ఎదురుగా ఉన్న షెల్ఫ్స్ ఇన్ని రోజులంటే అలా బాబు ఒక్కడే కదా, అన్నీ కచ్చరా చేసేసాడు. సో బాగాలేవు, ఇవన్నీ సర్దాలని చెప్పేసి ఈరోజు నేను మీ అందరితో ఎప్పుడు షేర్ చేసే పాయింట్ అని, నేను ఎప్పుడైనా కూడా సింపుల్గా ఉన్న వర్క్ నుంచి వెళ్తాను, కానీ ఒకటేసారి హెవీ వర్క్ పెట్టుకొని వామ్మ అనేలాగా అయితే చేసుకోను అనమాట. సో ముందుగా నేను ఈ బుక్స్ అన్నీ తీసి సర్దుకోవాలంటే బెడ్ మీద మళ్ళీ డస్ట్ అవ్వకుండా ఒక క్లాత్ అనేది పరుచుకొని అవన్నీ తీసి ఇక్కడ పెట్టుకున్నాను. అంటే ఇక్కడ మాత్రమే మీకు కొంచెం స్లో ఉంటుంది, తర్వాత అంతా కూడా వర్క్ ఫాస్ట్ మోడే పెట్టానులేండి. బట్ వర్క్ ఫాస్ట్గా ఉన్నా కూడా మీకు యూస్ఫుల్ అయ్యే కొన్ని టిప్స్తో మాట్లాడుతూ మీతో షేర్ చేస్తాను. సో కీప్ వాచింగ్. అండ్ ఇప్పుడు మనకి ఉగాది కూడా వచ్చేస్తుంది కదండి. మన తెలుగు పండగ, తెలుగు కొత్త సంవత్సరం వస్తుంది కాబట్టి ఇక పాత సంవత్సరానికి స్వస్తి పలకాలి కాబట్టి ఇక ఈ పాత సంవత్సరం మిగిలిపోయిన వేస్ట్ ఇదంతా కూడా ఒక్క రోజులో తీయాలంటే మామూలుగా ఇంట్లో ఉండే హౌస్ వైఫ్స్కి అయితే వాళ్ళు కొద్దిగా ప్లాన్ చేసుకుని ఒక వారం రోజులు అట్లా చేసుకుంటే ఈజీగా చేసేసుకోగలుగుతారు. బట్ మాకైతే వర్క్ చేసుకుంటూ ఉండాలి, అట్ ద సేమ్ టైం ఇంట్లో పని అంటే బ్యాలెన్సింగ్ అవ్వదు. కాబట్టి నేను ముందెటు పాప వచ్చి ఈ బెడ్రూమ్ తను యూస్ చేసుకుంటూ ఉంటుంది కాబట్టి తనకు నీట్గా ఉండాలని ముందు ఈ షెల్ఫ్తో అయితే స్టార్ట్ చేసుకున్నానండి. బుక్స్ అన్ని తీసాను. అండ్ రీసెంట్గా నేను తెచ్చుకున్న వ్యాక్యూమ్ క్లీనర్ అనేది కాంపాక్ట్గా ఉండడం వల్ల వైరింగ్ అనేది నాకు ఇబ్బంది లేకపోవడం వల్ల అది కూడా ఉంది కదా, సో క్లీనింగ్కి బాగా సపోర్ట్ అవుతుందని చెప్పేసి దాని హెల్ప్ తీసుకొని క్లీన్ చేసుకున్నాను. ఇక్కడ చిన్న అటాచ్మెంటే పెట్టుకున్నాను. అంటే మనకు ఆల్మోస్ట్ మంచం అంతా కూడా ఒక మనిషి కూర్చునేంత స్థలమే ఉంటుందండి షెల్ఫ్కి మధ్యలో. సో ఎక్కువ ఖాళీ స్థలం కూడా లేదు కాబట్టి మళ్ళీ ఆ వ్యాక్యూమ్ క్లీనర్తో నేను ఇబ్బంది పడాల్సిన అవసరం లేకుండా హ్యాపీగా దీని హెల్ప్ తీసుకుని అయితే క్లీన్ చేశాను. బుక్స్ అయితే తను ఏ క్లాస్ అంటే పాప అయితే అన్నీ క్లియర్ చేశాను, కానీ బాబు వరకు
తను క్లాసెస్లో ఏవైనా ఇంకా నేర్చుకోలేదు, సరిగ్గా చదవలేదు అనిపించిన బుక్స్ అన్ని నేను ఉంచుతూ ఉంటాను. ప్లస్ స్కూల్లో రాయించినటువంటి హ్యాండ్ రైటింగ్ పేజెస్ కూడా ఉంటాయి కదా వర్క్వి, అవి ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు సండే రోజు హాలిడేస్లో చేయించవచ్చని ఆ బుక్స్ కూడా ఉంచుతానమాట. తను ఏంటంటే ఆ చివరి రూమ్ ఉండడం వల్ల ఏదైనా కావాలంటే ఇష్టం వచ్చినట్టు లాగేస్తుంటాడు, మళ్ళీ అందులో నెట్టేస్తుంటాడు. ప్రతిరోజు చూసుకోలేము కదా, ఇంట్లో పని ఏదో నా వర్క్ అలా జరిగిపోతూ ఉంటుంది. సో మొత్తం అన్నీ కలిపేసేసాడు అనమాట. తనకి చిన్నప్పుడు కలర్స్ ఏవైతే వేసుకునే బుక్స్ కానీ, తన స్టోరీ రీడింగ్ కోసం తెప్పించిన బుక్స్ కానీ, తనకి ఈవెన్ వాళ్ళ డాడీ చిన్నగా ఉన్నప్పుడు ఈ షీట్స్ లాంటి బుక్స్ ఉంటాయి చూడండి, అలాంటివి అన్నీ కూడా ఇప్పటికీ ఉంచాను. ఏముంది క్లాసెస్ పెరిగినంత మాత్రం అవి చదవకూడదని రూల్ ఏం లేదు కదా. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బర్డ్స్ కానీ, డిఫరెంట్ యానిమల్స్ కానీ, డిఫరెంట్ గేమ్స్ కానీ, ఇట్లా అవన్నీ ఒక 20 బుక్స్ ఏమో ఉంటాయండి. ఆ బుక్స్ నుంచి కూడా నేను స్కూల్ బుక్స్ ఎప్పటికప్పుడు అయిపోయినవి క్లియర్ చేస్తుంటాను, కానీ ఇట్లా జనరల్ ఇన్ఫర్మేషన్ ఉండేవి అయితే మాత్రం ఉంచుకుంటూ ఉంటాను అనమాట. ఎప్పుడైనా ఖాళీ దొరికిందంటే ఆ బుక్స్ అన్ని సర్ది ఉంచితే మనకి ఏ బుక్ ఎక్కడుందో ఐడియా ఉంటుంది కాబట్టి టక్కన తీసి ఇది చదువు అని చెప్పి ఇస్తూ ఉంటాను. ఫస్ట్ థింగ్ నేను ఎప్పుడు వాళ్ళకి ఫోర్స్ చేసేది ఒకటే, మీరు ఎంత ఎత్తు ఎదిగినా చక్కగా ముందు నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ చేసుకోండి. అది ఉంటేనే లైఫ్లో ఎప్పుడైనా హెల్ప్ అవుతుంది. తెలివి లేకుండా ఎప్పుడు మనము పైకి అనేది రావడం కష్టము. ఒకటి ఇంగ్లీష్ ఇంప్రూవ్ చేసుకోమని చెప్తాను, ఇంకొకటి నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకోమని చెప్తాను. ఈ రెండు ఉంటే ఆల్మోస్ట్ మనం ఎట్లయినా ఏ చిన్న ఉద్యోగం చేసైనా మన కాళ్ళ మీద మనం నిలబడి బ్రతకగలిగే తెలివితేటలు, ధైర్యం మనకు వస్తాయండి. సో నాలెడ్జ్ వచ్చేటటువంటి బుక్స్ని మాత్రం నేను ఎప్పుడు పడేను. ఇంకా చాలా వరకు కొన్ని పుస్తకాలు ఏంటంటే పాతగా అయిపోయి ఒక విధమైన వాసన వస్తూ ఉంటాయి. ఆల్మోస్ట్ అప్పటికి బాబు స్టోరీ రీడింగ్ ఉన్న బుక్స్ అయితే కొద్దిగా స్మెల్ వచ్చేస్తున్నాయి. అవి కొంచెం ఈ సంవత్సరం వరకు ఉంచి తనతోటి రీడింగ్ అనేది చేయించి తర్వాత తీసేయాల్సిందే. ఎందుకంటే అవి కొద్దిగా మెత్తగా ఉంటాయి చూడండి పేపర్స్. సో ఆ టైప్ ఆఫ్ మ్యాగజైన్స్ అనమాట. ఆల్మోస్ట్ ఇప్పటికే కొంచెం అవి స్మెల్ వచ్చేస్తున్నాయి ఓపెన్ చేస్తే. బట్ స్టిల్ ఈ ఒక్క ఇయర్కి మేనేజ్ చేద్దాం, వాటిని తనతో చదివించి ఆ తర్వాత వాటిని క్లియర్ చేసేసేద్దామని వాటిని తీసే బుద్ధి కాక స్టిల్ షెల్ఫ్లో అయితే సర్దేశాను. ఇలాగా కొంచెం అన్నీ మనం ముందు వేసుకుంటే సెగ్రిగేట్ చేసుకుని కొంచెం పేపర్స్, ఖాళీ పేపర్లు ఉన్నవన్నీ ఒక చోట పెట్టాను. అంటే కొంచెం పేజెస్ ఉన్న బుక్స్, ఖాళీ పేపర్లు, సో దట్ వాళ్ళు వర్క్ రాసుకునేటప్పుడు రఫ్ చేసుకోవడానికి అవి ఇవ్వడానికి ఈజీగా ఉంటుందని వాటిని ఒక పక్క సర్ది పెట్టాను. ఇంకా మా వారు 2000 పెట్టి ఆ 3 పెద్ద పుస్తకాలు ఉన్నాయి చూడండి, అవి తీసుకొచ్చారు. అవి ఎంత వెయిట్ ఉంటాయో కానీ ఎప్పటికైనా ఉపయోగపడతాయి అనేసి నేను వాటిని కూడా సర్దా. ఇవి ఆల్మోస్ట్ డిక్షనరీలు అండి, చిన్న సైజు నుంచి పెద్ద డిక్షనరీల వరకు అన్నీ ఉన్నాయి. ఇంగ్లీష్ ఉన్నాయి, హిందీవి ఉన్నాయి. సో ఎప్పుడు అవసరమైతే అప్పుడు ఉపయోగపడతాయి అని వాటిని కూడా అక్కడే ఉంచేసాను నేను. సో ఆ చివర రైట్ సైడ్ కనిపించే బుక్స్ అనమాట. ఇవే మీకు చెప్పాను చూడండి, చార్ట్ బుక్స్ అని, ఇవన్నమాట. ఆ పక్కన కొంచెం ఫ్రూట్స్వి ఉన్నాయి, కొన్ని వాడి స్కూల్ బుక్స్ ఇంకా వాడని బుక్స్ ఉంటే అవి ఉంచాను. ఈ స్టోరీ రీడింగ్ బుక్స్ ఇటు పక్కన పెట్టాను. ఏంటంటే యాజ్ ఎ మదర్గా నేను ఎలా ఆలోచించి ఇలాగ సెగ్రిగేట్ చేసుకున్నానని తెలిస్తే మీరు కూడా మీ పిల్లల పుస్తకాలు అనేవి ఉపయోగించుకుంటారు కదా. అండ్ వన్ మోర్ థింగ్, మీరు మ్యాథ్స్ బుక్స్ కూడా ఉంచుకుంటే బెస్ట్ అండి. మ్యాథ్స్ అనే సబ్జెక్ట్ ఏంటంటే బేసిక్ నుంచి తెలిస్తే తప్ప కొంచెం కాన్సెప్ట్స్ అనేవి చేయడం కష్టం. కాబట్టి లాస్ట్ ఇయర్ బుక్స్ కూడా మీరు ఉంచుకుంటే వాళ్ళకి ఈ ఇయర్ బుక్స్లో ఏదైనా కాన్సెప్ట్ అర్థం కాకపోయినా దాని బేసిక్స్ వాళ్ళు పాత పుస్తకం రెఫర్ చేసుకుని అక్కడ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ చదువుకుంటే వీళ్ళకి ఇది అర్థమయ్యే అవకాశం ఉంటుంది, మనం చెప్పడానికైనా వీలుంటుంది. సో ఇవన్నీ రఫ్ నోట్సెస్. ఇదిగో నేను చెప్పిన 2000 పెట్టి కొన్న 3 బుక్స్ అనమాట ఇవి. వీటితో పాటు వచ్చిన డిక్షనరీస్ ఇందాక పైన చూపించిన ర్యాక్లో పై ఒక సెట్టెల్లో ఉన్నాయి చూడండి, లావుగా బ్లూ కలర్లో, అవి. ఇవి కొన్ని అబాకస్, ఇంగ్లీష్ రైటింగ్, కాపీ రైటింగ్ బుక్స్ అన్నీ అక్కడ పెట్టాను అనమాట. ఇవి కొద్దిగా స్టేషనరీ సామాన్ అంతా పక్కకు పెట్టేశాను. ఇంకా కింద ఏంటంటే చాలా గుంటగా ఉండడం వల్ల అన్ని వస్తువులు మనము ఖాళీ ఉంటే వేసేస్తూ ఉంటాం కదా, అట్లాగా అయిపోయింది. ఇప్పుడు ప్రస్తుతం పని అయితే దాన్ని క్లీన్ చేసే పనిలో ఉన్నాను. కొంచెం వీళ్ళు సమ్మర్ హాలిడేస్లో నేర్చుకున్న చెస్ కానీ, గేమ్ కానీ అవేవో కొన్ని ఐటమ్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా ఈ బ్యాగ్ పని కూడా అయిపోయింది, దీన్ని కూడా తీసేసాను. చాప కూడా మొత్తం పాతగా అయిపోయింది అనమాట. సో ఈ మూలల్లో ఇట్లాగా మనము ఊరికే దులిపామనుకోండి, ఆ డస్ట్ అంతా మనమే పీల్చుకుంటాము, కొంచెం ఇబ్బంది వస్తుంది. సో దీంతో క్లీన్ చేయడం వల్ల నాకు పెద్ద ఇబ్బంది అనిపించలేదు. బ్రష్ టైప్ అటాచ్మెంట్ కూడా ఉంటుంది, కానీ ఆ బ్రష్లోంచి అది సక్షన్ నాకు అంత ఎక్కువ అన్నట్టుగా అనిపించలేదు. అందుకని నేను డైరెక్ట్గా ఇట్లాగా మూలగా పెట్టుకునేటటువంటి అటాచ్మెంటే పెట్టి క్లీన్ చేశాను. సో ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి, కాకపోతే నాకు కెమెరాకి అది సరిగ్గా చూపించట్లేదని అర్థం కాలేదు. ఆల్మోస్ట్ అందులో ఉన్న రాళ్ళు, ఇసుక, మట్టి అంతా కూడా లాగేస్తుంది అనమాట. ఇదేదో షీట్ ఉంది, దేనికి వచ్చిందో నాకు అర్థం కాల, స్టిఫ్గా బాగుంది, అడుగునైతే ఉపయోగపడుతుందని చెప్పేసి దీన్ని ఇక్కడ సర్దేశాను అనమాట. సో ఇదండి, ఇట్లా చిన్నగా ఒక కార్నర్ నుంచి స్టార్ట్ చేశాను. ఇక నుంచి డెఫినెట్గా మన వ్లాగ్స్లో నేను ఈచ్ అండ్ ఎవ్రీ కార్నర్ వర్క్ రొటీన్ చేసుకున్నప్పుడల్లా మీరందరూ షూట్ చేయమన్నారు కాబట్టి షూట్ చేసి నా వర్క్ రొటీన్గా మీకు షేర్ చేస్తుంటాను.
సో దట్ మీకు కూడా మంచిగా మోటివేషన్గా ఉంటుంది. రాబోయే ఉగాది మీ ఇంటిని కూడా డస్ట్ ఫ్రీ హౌస్గా చేసుకోండి. ఆ వైరస్లు ఈ వైరస్లు రాకుండా మన ఇల్లు నీట్గా ఉంటుంది. అలాగే ఫ్రెష్ ఫీలింగ్ అనేది కూడా వస్తుంది కొత్త సంవత్సరంలో. కొంచెం ఏమైనా పోయిన వాటికి చిన్న చిన్న రంగులు అలాంటివి వేసుకున్నా కూడా ఇల్లు అనేది చూడడానికి అందంగా ఉంటుంది. చూస్తాను మ్యాక్సిమం నేను ఎంతవరకు చేసుకోగలనో నీట్నెస్ అనేది మీతో తప్పకుండా బ్లాగ్లో షేర్ చేస్తుంటాను. అన్నీ అయిపోయినాయండి. ఇంకా మిగిలిన ఈ పక్కన పెట్టిన న్యూస్ పేపర్స్, అందులో కొన్ని హాస్పిటల్కి వెళ్ళిన ఫైల్స్ అవి ఇవి వచ్చాయి. అవి మనకి రెగ్యులర్గా అవసరం ఉండదు కదా, అందుకని చెప్పేసి ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి ఒక పేపర్. ఇది ఎన్ని సంవత్సరాల క్రితంలో మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నాకు ఒక చిన్న బుక్ దొరికింది. అందులో ఉన్నటువంటి పేపర్ అనమాట. ఆ ఇన్ఫర్మేషన్ ఎప్పుడొకప్పుడు యూజ్ అవుతుందిలే అన్నట్టు నేను అది ఒక చిన్న బుక్లో ఉంచాను. అది ఇప్పటికీ స్టిల్ ఉంచుకున్నాను. ఎంత పాతబడిపోయింది పేపర్ చూసారు కదా. సో ఏ ఇన్ఫర్మేషన్ అంత ఈజీగా నేను తోసేసాను బయటకి. అట్లీస్ట్ ఒకవేళ పడేయాల్సి వస్తే నా ఫోన్లో అది స్క్రీన్ షాట్ అన్నా తీసుకుంటాను, కానీ అదే ఒక ఇమేజ్ లాగన్నా తీసుకుంటాను, కానీ ఒట్టిగా అయితే పడాను. బట్ ఫోన్లో ఉంటే అది ఫోన్లోనే పడిపోతుంది. బట్ కాగితం అంటే ఎప్పుడైనా చూసుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పి మ్యాక్సిమం వాటిని హార్డ్ కాపీస్ మెయింటైన్ చేయడానికి ఇష్టపడతాను నేను. ఇక అవన్నీ అయిపోయిన తర్వాత ఈ వేస్ట్గా అయిపోయింది బ్యాగ్, పాపది 10th క్లాస్ బ్యాగ్. సో దాంట్లో కుక్కేసేసి అవసరం లేనివన్నీ తీసేసి, ఇంకా నైట్ ఊడవకూడదు అది ఇది అంటుంటారు కదా, అందుకని ఇక క్లాత్ పెట్టేసి ఆ చివర కొద్దిగా నెట్టేసాను అనమాట. ఉదయం వచ్చి పనమ్మాయి చేసేస్తుంది అని. అంతే అండి ఇవాళ సింపుల్ వర్క్ రొటీన్. చూసారు కదా. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నేను అప్లోడ్ చేసిన పొటాటో చిప్స్ వీడియో చూడాలంటే డిస్క్రిప్షన్లో ఉంటుంది, చెక్ చేయండి. ఇలాగే మరిన్ని రెసిపీస్ అండ్ వర్క్ రొటీన్ టిప్స్ మన ఛానల్లో చూడాలనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.